Hi students, good morning one and all. General Foundation course first year lo third unit Entrepreneur Development వ్యవస్థాపక అభివృద్ధి అనే యూనిట్ లో ఈ రోజు టాపిక్ పర్సనల్ ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్ వ్యక్తిగత వ్యవస్థాపక లక్షణాలు లేదా వ్యవస్థాపక ప్రవర్తన సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. 13 పర్సనల్ ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ టు బి మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. 13 రకాల వ్యవస్థాపక లక్షణాలను విజయవంతమైన వ్యవస్థాపకుల కోసం 13 రకాల వ్యవస్థాపకుల లక్షణాలు అవసరం. ఒక వ్యవస్థాపకుడు తన వృత్తిలో విజయవంతంగా కొనసాగాలంటే 13 రకాల లక్షణాలు ఉండవలసిన అవసరం ఉంది. ఆ 13 రకాల ముఖ్యమైన లక్షణాల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ లక్షణం వచ్చేసి ఇనిషియేటివ్, అంటే చొరవ. డస్ థింగ్స్ బిఫోర్ బీయింగ్ ఆస్క్డ్ ఆర్ ఫోర్స్డ్ బై ద ఈవెంట్. అడగకుండానే పనులు చేయడం. చొరవ అనేది ఎట్లా ఉండాలంటే ఎవరైనా చెప్తేనే, ఎవరైనా చేయమంటేనే చేయకుండా వ్యవస్థాపకుడు అనేవాడు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అడగకుండానే చెప్పకుండానే పని చేయడం అనేది వ్యవస్థాపకుని యొక్క లక్షణం. టేక్స్ యాక్షన్ దట్ గోస్ బియాండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ద డిమాండ్స్ ఆఫ్ ది సిచ్యుయేషన్. వృత్తి అవసరాలకు మించిన చర్యలు తీసుకోవడం అనేది చేయాలి. తాను చేయవలసిన పనుల కంటే ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఈరోజు చేయాల్సిన గింతే, అంతవరకే చేస్తా, అక్కడికి ఆపేస్తా, ఎక్కువ రిస్క్ తీసుకోననే మనస్తత్వం అనేది వ్యవస్థాపకునికి ఉండకూడదు. తాను చేయవలసిన పనుల కంటే వృత్తి అవసరాలకు మించిన చర్యలు తీసుకోవడం అనేది వ్యవస్థాపకుడు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యాక్ట్స్ టు ఎక్స్టెండ్ ద బిజినెస్ ఇంటూ నౌ ఏరియాస్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇతర ప్రాంతాలలో ఇతర ఉత్పత్తులతో వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ 3 విషయాల్లో చొరవ చూపించాలి. ఒకటేమో వృత్తి అవసరాలకు మించిన చర్యలు చేపట్టాలి. తర్వాత రెండవది చెప్పకుండానే, అడగకుండానే పనులను చేయాలి. మూడవది ఇతర ప్రాంతాల్లో ఇతర ఉత్పత్తులతో తన వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి, ఇతర సేవలతో తన వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్, సీస్ అండ్ యాక్షన్ ఆపర్చునిటీస్. అవకాశాలను గమనించి ప్రవర్తించడం. సీస్ అండ్ యాక్ట్స్ ఆన్ ఆపర్చునిటీస్. సీస్ అండ్ యాక్ట్స్ ఆన్ న్యూ ఆర్ అన్యూజువల్ బిజినెస్ ఆపర్చునిటీస్. నూతన వ్యాపారాలను గమనించి తదనుగుణంగా ప్రవర్తించడం అనేది వ్యవస్థాపకుడు చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడు సాంప్రదాయకంగా చేస్తున్న వస్తువులను, సాంప్రదాయకంగా అందిస్తున్న సేవలనే కాకుండా కొత్త వ్యాపారాన్ని, కొత్త వస్తువుల్ని, కొత్త సేవలను అందించే విధంగా తాను అవసరాలకు అనుగుణంగా నూతన వ్యాపారాలను గమనించి తదనుగుణంగా ప్రవర్తించాలి. వాటిని, నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సైజెస్ అన్యూజువల్ ఆపర్చునిటీస్ టు అబ్టైన్ ఫైనాన్సింగ్, ఎక్విప్మెంట్, ల్యాండ్, వర్క్ స్పేస్ ఆర్ అసిస్టెన్స్. ఆర్థిక సహాయం మరియు పరికరాలు, భూమి, పని, ప్రదేశము, వాటి మొదలైనవన్నీ పొందడానికి వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవాలి తప్ప నిరుత్సాహంగా అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే విధంగా చొరవ లేకుండా నిర్లిప్తంగా ఉండే ధోరణి వ్యవస్థాపకులకు ఉండకూడదు. అత్యంత ఉత్సాహంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే చొరవతో పనిచేయాల్సి ఉంటుంది. పని విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, తర్వాత ఆర్థిక సహాయం విషయంలో కానీ, ఇతర అన్ని రకాల అంశాలలో, ప్రదేశం విషయంలో మొదలగు అన్ని విషయాల్లో కూడా అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంటుంది. ఆ లక్షణం అనేది వ్యవస్థాపకునికి తప్పనిసరిగా ఉండాలి. థర్డ్ వన్,
పర్సిస్టెన్స్ అనేది వ్యవస్థాపకం తప్పనిసరిగా ఉండాలి, గట్టి పట్టుదల ఉండాలి. టేక్స్ రిపీటల్ యాక్షన్స్ టు మీట్ ఏ ఛాలెంజ్ ఆర్ ఓవర్కమ్ ఆన్ అబ్స్టాక్. పక్కాగా పనులను, సవాళ్లను పక్కాగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎదురయ్యే సవాళ్లను గమనించి ఎదుర్కొని వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవడానికి నిరంతరం చర్యలు తీసుకోవాలి. తమ వ్యవస్థాపకుడు తమ ప్రత్యర్థుల నుంచి కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నిరంతరం ఎదురయ్యే సవాళ్ళను పటిష్టంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికి కావాల్సిన చర్యలను నిరంతరం తీసుకుంటూనే ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉండి వ్యాపారంలో నిర్లిప్తంగా, ఏమరపాటుగా, అశ్రద్ధగా ప్రవర్తిస్తే అది అతని వ్యాపారానికి, సంస్థకే ప్రమాదం వాటిల్లుతుందని చెప్పొచ్చు. స్విచెస్ టు అన్ అట్రాక్టివ్ స్ట్రాటజీ టు రీచ్ ఏ గోల్. లక్ష్య సాధనకై ప్రత్యామ్నాయ అవకాశాలను అనుసరించాల్సి ఉంటుంది. తాను అనుకున్న గోల్ను రీచ్ కావడానికి, తాను నిర్ణయించుకున్న గోల్ను రీచ్ కావడానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ని వాడుకోవాలి. అంటే ప్రత్యామ్నాయ అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఏ అవకాశం వలన అత్యధికంగా లాభం కలుగుతుందో అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్, అంటే సమాచార సేకరణ. టేక్స్ యాక్షన్ ఆన్ ఓన్ టు గెట్ ఇన్ఫర్మేషన్ టు హెల్ప్ అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ క్లారిఫై ప్రాబ్లమ్స్. లక్ష్యాలు సాధించడం కోసం సమాచారాలను సేకరించుటకు తన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంటుంది. తాను నిర్ణయించుకున్న గోల్స్ను సాధించడానికి తన వంతు ప్రయత్నం, తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి తన వంతు ప్రయత్నం వ్యవస్థాపకుడు చేయాలి. పర్సనల్లీ సీక్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్లయింట్స్, సప్లయర్స్, కాంపిటీటర్స్. తన వినియోగదారుల నుంచి, తన వినియోగదారులకు సంబంధించి, పంపిణీదారులకు సంబంధించి, తర్వాత ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించడానికి తను వ్యక్తిగతంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వ్యవస్థాపకుడు తన వ్యక్తిగతంగా తన వినియోగదారులు మరియు పంపిణీదారులు, ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ 5th వన్, కన్సర్న్ ఫర్ హై క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఉన్నత ప్రమాణాలు, ఆవిష్కరణలు మరియు సామర్థ్యంకై నిరంతరం వ్యవస్థాపకుడు ఆరాటపడాలి. అంటే అదే ఆలోచనలో ఉండాలి. లుక్స్ ఫర్ ఆర్ ఫైండ్స్ ద వేస్ టు డూ థింగ్స్ బెటర్, ఫాస్టర్ ఆర్ చీపర్. మంచిగా, తొందరగా, తక్కువ ఖర్చుతో పనులు నిర్వహించడానికి గల మార్గాలను ఎల్లప్పుడూ వ్యవస్థాపకుడు అన్వేషించవలసి ఉంటుంది. తక్కువ ఖర్చుతో కావాలి, మంచిగా తయారు కావాలి, వస్తువు తొందరగా తయారు కావాలి, మొదలగునవన్నీ పనులు నిర్వహించడానికి, మంచి పనులు చేయడానికి, తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు కావడానికి, తర్వాత తొందరగా తయారు కావడానికి కల మార్గాలను నిరంతరం వ్యవస్థాపకుడు అన్వేషిస్తూ ఉండాలి. యాక్ట్స్ టు డూ థింగ్స్ దట్ మీట్ ఆర్ ఎక్సీడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ఇంప్రూవ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్. అత్యున్నత ప్రమాణాలు సాధించుటకై అవసరమైన చర్యలను వ్యవస్థాపకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలు సాధించవలసి ఉంటుంది. వస్తువు యొక్క నాణ్యతను, స్టాండర్డ్స్ను పెంచడం, అదేవిధంగా సేవల యొక్క ఎక్సలెన్స్ అత్యున్నతంగా ఇంప్రూవ్ చేయడం మొదలగునవన్నీ విషయాల్లో అత్యున్నత ప్రమాణాలను సాధించుటకై అవసరమైన చర్యల్ని వ్యవస్థాపకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 6th వన్, కమిట్మెంట్ టు వర్క్ కాంట్రాక్ట్, పని ఒప్పందం పట్ల నిబద్ధత కలిగి ఉండడం. ప్లేసెస్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఆన్ సెల్లింగ్ ఏ జాబ్ కంప్లీటెడ్, పని పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణయించిన సమయం లోపట ముందుగానే పనిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. వర్క్ అనేది వాయిదా వేయకుండా వర్క్ కాంట్రాక్ట్ కమిట్మెంట్తో పనిచేయాలి.
నిర్దేశించిన సమయం లోపల పని కంప్లీట్ చేయడానికి వ్యవస్థాపకుడు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. యాక్సెప్ట్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్ కంప్లీటింగ్ ఏ జాబ్. పని పూర్తి చేయడంలో వచ్చిన సమస్యలకు పూర్తి బాధ్యత వ్యవస్థాపకుడే వహించవలసి ఉంటుంది. పని పూర్తి చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులకు తనే బాధ్యత వహించాల్సింది తప్ప తన కింద పనిచేసే వారిని బాధ్యులుగా చేసి వాళ్ళని నిందించడం అనేది సరైంది కాదు. వారిలో ఆత్మవిశ్వాసం లోపొందించి వ్యవస్థాపకుని పట్ల, యజమాని పట్ల గల నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక అపజయాన్ని ఎదుర్కొన్నా లేకపోతే ఇబ్బందులు సమస్యలు ఎదురైనా కూడా దానికి పూర్తి బాధ్యతను వ్యవస్థాపకుడే వహించవలసి ఉంటుంది. మేక్స్ ఏ పర్సనల్ సాక్రిఫైస్ ఆర్ ఎక్స్పెన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ఏ జాబ్. వన్స్ అగైన్ రిపీట్ స్టూడెంట్స్, మేక్స్ ఏ పర్సనల్ సాక్రిఫైస్ ఆర్ ఎక్స్పెన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ఏ జాబ్. పనిని పూర్తి చేయడానికి స్వవిషయాలను, తన సొంత సుఖశాంతులను, సౌకర్యాలని కొంతవరకు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. పనిని పూర్తి చేసే విషయంలో తన సొంత ఆనందాలను, సౌకర్యాలను త్యాగం చేసి పనిని కంప్లీట్ చేయడంలో తన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంది. 7th వన్, సిస్టమాటిక్ ప్లానింగ్. శాస్త్రీయ ప్రణాళిక రూపొందించడం. డెవలప్స్ అండ్ యూజెస్ లాజికల్ స్టెప్ బై స్టెప్ ప్లాన్స్ టు రీచ్ గోల్స్. లక్ష్యాన్ని చేరుకోవడానికి అంచెలంచెలుగా ప్రణాళికలు రూపొందించి ఉపయోగించి అభివృద్ధి చెందాలి. తర్వాత తార్కికంగా, లాజికల్గా ఆలోచించి అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. ప్లాన్స్ రూపొందించడంలో లాజిక్ ఉపయోగించాలి. కీప్స్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ యూజెస్ దెమ్ టు మేక్ బిజినెస్ డెసిషన్స్. ఆర్థికపరమైన రికార్డులను సిద్ధపరచడం, వాటి సహాయంతో వ్యాపార నిర్ణయాలను తీసుకోవడం అనేది చేయాలి. ఆర్థికపరమైన రికార్డులను సిద్ధపరచుకొని వాటి సహాయంతో వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను వ్యవస్థాపకుడు తీసుకోవాలి తప్ప గుడ్డిగా రిస్క్ తీసుకోవడానికి చేయొద్దు. హై రిస్క్ అనేది వ్యవస్థాపకుడు తీసుకోవద్దు. అడుగడుగున క్యాల్కులేట్ చేసి వ్యాపారంలో ఉండే వివిధ అంశాలను లెక్కించుకొని సాధ్య అసాధ్యాలను పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలి తప్ప అతడు గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన రికార్డులన్నింటినీ కూడా సిద్ధపరచుకొని వాటి సహాయంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 8th వన్, ప్రాబ్లం సాల్వింగ్. సమస్య పరిష్కారం. జనరేట్స్ న్యూ అండ్ పొటెన్షియల్లీ యూనిక్ ఐడియాస్ ఆర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు రీచ్ గోల్స్. లక్ష్య సాధనకై నూతన, శక్తివంతమైన, అసాధారణ ఆలోచనలను రూపొందించుకోవాలి. వ్యవస్థాపకుడు అనేవాడు లక్ష్య సాధనకై నూతన, శక్తివంతమైన, అసాధారణ ఆలోచనలను రూపొందించుకోవాలి. నెక్స్ట్, స్విచెస్ టు యాన్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ టు రీచ్ ఏ గోల్. లక్ష్య సాధనకై ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలి. వ్యవస్థాపకుడు లక్ష్యాన్ని సాధించడానికి నిర్ణయించుకున్న గోల్ను చేరుకోవడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను, ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ని పరిగణలోకి తీసుకొని ఏ స్ట్రాటజీ అయితే ఎక్కువ ఉపయోగకరమో, తక్కువ ఖర్చుతో జరుగుతుందో, తర్వాత తొందరగా పని పూర్తవుతుందో అటువంటి స్ట్రాటజీని ఉపయోగించాలి. ఆల్టర్నేటివ్ స్ట్రాటజీల్లో తక్కువ సమయాన్ని, తక్కువ ఖర్చును యూజ్ చేసుకునే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంది. నెక్స్ట్ 9th వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం. హ్యాజ్ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ వన్స్ ఓన్ ఎబిలిటీస్. హ్యాజ్ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ వన్స్ ఓన్ ఎబిలిటీస్. తన శక్తి సామర్థ్యాలపై బలమైన నమ్మకం కలిగి ఉండాలి వ్యవస్థాపకుడు. వ్యవస్థాపకుడు అనేవాడు తన శక్తి సామర్థ్యాలపై
చాలా గట్టి నమ్మకం ఉండాలి. స్టిక్స్ విత్ ఓన్ జడ్జిమెంట్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అపోజిషన్ ఆర్ ఎర్లీ ల్యాక్ ఆఫ్ సక్సెస్. వ్యతిరేకత ఎదురైనప్పుడు తన సొంత నిర్ణయానికి వ్యవస్థాపకుడు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది. తాను తీసుకున్న నిర్ణయానికి, తన డెసిషన్స్కు వ్యతిరేకమైన విధానాలు, వ్యతిరేక సమస్యలు ఎదురైతే తన సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అడుగడుగున డెసిషన్ అనేది మార్చుకోకూడదు. బలంగా తన నమ్మిన దాన్ని విశ్వసించి ముందుకు సాగాలి తప్ప అడుగడుగున ఆలోచనను, నిర్ణయాన్ని మార్చుకోవడం అనేది చేయొద్దు. 10th వన్ ఈజ్ పర్ష్యూయన్, అనునయించుట. పర్ష్యూయన్, యూజ్ డెలిబరేట్ స్ట్రాటజీస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పర్ష్యూడ్ అదర్స్. ఇతరులపై ప్రభావం చూపడానికి ఉద్దేశపూర్వకమైన వ్యూహాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థాపకుడు ఇతరుల పైన ప్రభావం చూపడానికి ఉద్దేశపూర్వకంగా వ్యూహాలను రూపొందించాలి, స్ట్రాటజీస్ను రూపొందించాల్సిన అవసరం ఉంది. తన యొక్క ఎఫెక్ట్ను ప్రత్యర్థుల మీద చూపడం కోసం స్ట్రాటజీస్ని రూపొందించుకోవాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంది. యూజెస్ బిజినెస్ అండ్ పర్సనల్ కాంట్రాక్ట్స్ యాజ్ ఏజెంట్స్ టు అకాంప్లిష్ ఓన్ ఆబ్జెక్టివ్స్. తన లక్ష్యాలు సాధించడానికి తన వ్యాపార మరియు సొంత సంబంధాలను ప్రతినిధులుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తన లక్ష్యాలు సాధించడం కోసం తన వ్యాపార మరియు సొంత సంబంధాలను, సొంత కాంట్రాక్ట్స్ని ప్రతినిధులుగా, ఏజెంట్స్గా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. 11th వన్, యూజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్ట్రాటజీస్. ప్రభావాత్మక వ్యూహాలను ఉపయోగించుట. యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పర్స్యూడ్ అదర్స్ టు అకాంప్లిష్ ఓన్ ఆబ్జెక్టివ్స్. తన సొంత లక్ష్యాలను సాధించడానికి వివిధ రకాల వ్యూహాలను రూపొందించి ఇతరులను ప్రభావితం చేయవలసిన అవసరం వ్యవస్థాపకునికి ఉంది. తన సొంత లక్ష్యాలను సాధించడానికి వివిధ రకాల వ్యూహాలను రూపొందించి ఇతరులను ప్రభావితం చేయగలగాలి. యాక్ట్స్ టు డెవలప్ బిజినెస్ కాంట్రాక్ట్స్. వ్యాపార ఒప్పందాలను వృద్ధిపరచడానికి ప్రయత్నం చేయాలి. వ్యవస్థాపకుడు వ్యాపార ఒప్పందాలను వృద్ధిపరచడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 12th వన్ ఈజ్ గోల్ సెట్టింగ్. లక్ష్య నిర్ణయం లేదా లక్ష్య నిర్దేశనం. ఆర్టిక్యులేట్స్ క్లియర్ లాంగ్ రేంజ్ విజన్ అండ్ గోల్స్. స్పష్టమైన దీర్ఘకాలం పనిచేసే లక్ష్యాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థాపకుడు స్పష్టమైన దీర్ఘకాలం పనిచేసే లక్ష్యాలను ప్రకటించాలి. తర్వాత కంటిన్యూస్లీ స్టెప్స్ అండ్ రివైజెస్ షార్ట్ రేంజ్ ఆబ్జెక్టివ్స్. తక్కువ కాలానికి నిర్ణయించిన లక్ష్యాలను నిరంతరం మార్చుకునే అవకాశం ఉండే లక్ష్యాలను కూడా నిర్ణయించుకోవాలి. కొన్నేమో దీర్ఘకాలం పనిచేసే స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యాలను ప్రకటించాలి. మరికొన్నేమో తక్కువ కాలంలో నిర్ణయించిన లక్ష్యాలను నిరంతరం మార్పు చేసుకోవడానికి వీలుగా ఉండే లక్ష్యాలను కూడా రూపొందించుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏమో చేంజ్ చేసే అవకాశం ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ ఏమో స్టేబుల్గా ఉండే అవకాశం ఉండాలి. లాస్ట్ వన్ ఈజ్ రిస్క్ టేకింగ్. ప్రమాదాలను గ్రహించుట. స్టేట్స్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ సిచ్యుయేషన్స్ ఇన్వాల్వింగ్ ఏ ఛాలెంజ్ ఆర్ మోడరేట్ రిస్క్. Once again repeat students. States a performance for situations involving a challenge or moderate risk. సవాళ్లను లేదా మాధ్యమిక తెగింపులతో కూడిన
పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వడం చేయాలి. వ్యవస్థాపకుడు సవాళ్లు లేదా మాధ్యమిక తెగింపులతో కూడిన పరిస్థితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది. డెలిబరేట్లీ క్యాలిక్యులేట్స్ రిస్క్స్ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలను అంచనా వేసి దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంది. ఉద్దేశపూర్వకంగా రాబోయే ప్రమాదాలను ఊహించి ఆ ప్రమాదాల వల్ల నష్టపోకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వ్యవస్థాపకునికి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ 13 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వ్యవస్థాపకుని యొక్క లక్షణాలు. ఈ వ్యవస్థాపకుడు తన విధానాలలో వృత్తిలో విజయాలను సాధించాలంటే విజయవంతమైన వ్యవస్థాపకునికి ఈ 13 లక్షణాలు తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యవస్థాపకుడు ఇన్నోవేటివ్గా, క్రియేటివిటీగా, తర్వాత ఇతర అన్ని సంస్థల పోటీ ప్రత్యర్థి సంస్థల కంటే మెరుగ్గా తన విధానాలను రూపొందించుకొని కొత్తదనంతో కొత్త వస్తువుల్ని, కొత్త సేవలను అందిస్తూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అతని యొక్క గోల్స్ను రీచ్ కావడానికి ఇటువంటి 13 లక్షణాలు తప్పనిసరిగా వ్యవస్థాపకులకు ఉండవలసిన అవసరం ఉంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.